ఉదయము మీరు వాకింగ్ చెప్పాలన్నాడు. వాకింగ్ చెప్పాలంటే సరే అన్నాడు. తెల్లారిన తర్వాత నా చేత వాకింగ్ చెప్పించాడు. వాకింగ్ చెప్పించిన తర్వాత వాక్యం అంతా అయిపోయిన తర్వాత ఆయన అన్నాడు, 2 రోజులు మీటింగ్స్ పెట్టుకున్నాడంట ఆ అడవిలో. 2 రోజులు మీటింగ్ పెట్టుకుంటే మీటింగ్కి అందరూ వచ్చారు జనాలు. 2-3 పాస్టర్లను అడిగాడంట, ఈ మీటింగ్లకు మీరు వచ్చి వాకింగ్ చెబుతారా, మీకు వచ్చారు. వాళ్ళు అనుకున్న వాళ్ళు క్యాన్సిల్ అయిపోయారు. దేవుడు ఈ పాస్టర్ గారిని పంపించి ఇక్కడ మీకు వాక్యం అందించాడు అన్నాడు. ఎడి చెప్పండి హల్లెలూయా. నాకు కూడా సంతోషం వేసింది. ఎందుకంటే ఆ అడవిలో ఆ టైంలో మేము వెళ్తామని వాళ్ళకి తెలియదు, మేము అక్కడికి వెళ్ళి వాకింగ్ చెబుతామని నాకు కూడా తెలియదు. కానీ ఆ రాత్రి అక్కడ నిద్రపోయిన తర్వాత తెల్లారిపోతున్న తర్వాత వాళ్ళకి వాక్యం అందించిన తర్వాత వాళ్ళు సంతోషించి ఆ వాక్యం విన్న తర్వాత తృప్తి చెంది మాకు టిఫిన్ కూడా, సార్ టిఫిన్ చేసి వెళ్ళాలి మీరు అని చెప్పేసి టిఫిన్ అరేంజ్ చేసి మాకు మంచి చెడ్డ అంతా చూసుకొని, ఈసారి మళ్ళా మీటింగ్స్ పెట్టుకోవాలనుకుంటున్నాం, అప్పుడు మీరు మళ్ళా స్పీకర్గా రావాలన్నారు. నాకు ఆశ్చర్యం వేస్తుంది. దేవుని పని ఉందని చెప్పేసి ఇక్కడ మమ్మల్ని ఆపాడేమనిపించింది. దేవుని పని కోసం ఇక్కడ ఆపాడేమనిపించింది. అవును, ఇక్కడ కూడా అనేక మంది సేవకులు రావాల్సిన వారై ఉన్నారు. కానీ దేవుడు నన్ను ఎందుకు తీసుకొచ్చాడో నాకు తెలియదు. కానీ మీతో ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని, అనేకమైన విషయాలు మాట్లాడటానికి మీరు ఇక్కడ వచ్చి ఈ ఆత్మీయంగా బలపడటానికి కోసమే దేవుడే నడిపించాడని నేను నమ్ముతున్నాను. నమ్మిన వారు చప్పలు కొడుతుందని సంతోషపడతాం. హల్లెలూయా. ఇక్కడికి రావటం ఒక ఉద్దేశం ఏంటంటే దేవుని యొక్క చిత్తమేమో అనుకుంటున్నాను. వాస్తవంగా అయితే ముమ్మాటికి చెప్తున్నాను, పాస్టర్ గారికి ఫోన్ చేసి చెప్పి, అన్న ఈ ఒక్క మీటింగ్కి సారీ నేను రాలేను అనుకున్నాను. 2 ట్యాబ్లెట్లు వేసుకున్నా. వచ్చేటప్పుడు 2 ట్యాబ్లెట్లు వేసుకొని ఎట్లయినా నేను ఆరోగ్యాన్ని కొంచెం కుదురుపరుచుకొని ఆయన మీటింగ్లో ఏమాత్రం ఆగకూడదనే ఉద్దేశంతోనే పరుగులు తీస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి అమ్మా, కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. చాలా సంతోషం. మీ మొఖాలు చూస్తుంటే కళకళలాడుతున్నాయి. క్రిస్మస్ పండుగ అంతా మీలోనే ఉంది. చాలా సంతోషం. స్త్రీలు పురుషులు అందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు. అయితే ఒక ఆలోచన కలిగిన వర్తమానం మీకు ఇవ్వాలనుకుంటున్నాను. క్రిస్మస్ గురించి ఒక ఆలోచన కలిగిన వర్తమానం, సందేశం మీకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఈ వాక్యము మీరు విన్న తర్వాత ప్రభువులో మనం ఇంతవరకు ఏ రకంగా ఉండాలో ఇంకా అర్థమైందని నేను అనుకుంటున్నాను. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 26వ వచనము 27వ వచనము చదువుకుందాం. లూకా 1వ అధ్యాయము 26వ వచనం 27వ వచనం తీసిన వారు చదవాలి. 6వ నెలలో గాబ్రియేల్ అనే దేవదూత గలిలయలోని కానాలో నజరేతులో దావీదు వంశస్థుడైన యేసు అనే ఒక పురుషుడుకు ప్రధానము చేయబడిన కన్నిక యొద్దకు దేవుని చేత పంపబడెను. దేవుని చేత చెప్పలేమ్మా. దేవుని చేత ఎవరిని పంపించారు? ఎవరు పంపించారు అంటే మరియమ్మ దగ్గరికి గాబ్రియేల్ అనే దూత దేవుని చేత పంపబడింది. గాబ్రియేల్ అనే దేవదూత మరియమ్మ దగ్గరికి దేవుని చేత పంపబడింది. మరియమ్మ ఆ టైంలో 6వ నెల అంటే ఆమెకు 6వ నెల కాదు, ఎలిజబెత్ కు ఆ టైం అది 6వ నెల. ఎలిజబెత్ అనే ఒక తల్లికి 6వ నెలలో ఉన్నప్పుడు ఆ టైంలో దేవుని యొక్క దూత మరియమ్మ దగ్గరికి వచ్చి మాట్లాడటానికి వచ్చింది. ఆ దేవదూత ఎవరంటే గాబ్రియేల్. ప్రైజ్ ది లార్డ్. ఆ దూత పేరేం పేరండి? దానియేలు గ్రంథములో 9వ అధ్యాయములో
21వ వచనములో చూస్తే ఈ గాబ్రియేలు మాట్లాడుచు ప్రార్థన చేస్తుండగా మొదట నేను దర్శనమందు చూచిన చదవమ్మా. చూడండి, అతి ప్రకాశవంతమైన గాబ్రియేలు అనే దేవదూత నాకు కనబడెను అనే మాట మనకు పాయింట్ దొరికింది. మరలా చెప్తున్నాను, గాబ్రియేలు దేవదూత ఎవరి దగ్గరికి వచ్చిందండి? ఇప్పుడు నాటకం వేస్తారన్నా వీళ్ళు? నాటకం వేస్తారా? స్కిట్ వేస్తారా? అదే నాటకం స్కిట్ ఒకటే కదా. ఏం నాటకం అది? అదే స్కిట్ ఏంది? డ్యాన్స్ వేస్తారా? నువ్వు ఇటు రామ్మా, కొంచెం తెల్లగా ఉండవు. నువ్వే బాబా ఇటు. జ్యోతి, ఈ పాప నేను ఇప్పుడు మీకు స్కిట్ వేస్తాను అనమాట. పైకి ఎక్కువ ఈ 2 చేతులు పెట్టాను. ఓకే, ఈ పాప ఇప్పుడు గాబ్రియేలు దేవదూత అనుకుంటాం. గాబ్రియేలు దేవదూత. ఇంకొకరా మనోరమ్మ అని కాదు. నువ్వేంటి నిలబడు, నువ్వు కూడా ఇటు పెట్టబాక, ఇటు తిరుగు, నువ్వు దించు. నేను చెప్పినప్పుడు వినండి, ఇప్పుడు కొంచెం వినండి. నువ్వు కూర్చోదన్నా. ఇప్పుడు ఈ బిడ్డ ఇక్కడే ఈ బిడ్డ మనము గాబ్రియేలు దూతలుగా మార్చుకుంటున్నాం. ఈ గాబ్రియేలు దూతగా మనం మార్చుకుంటున్నాం. ఈ గాబ్రియేలు దూత ఎవరంటే ప్రకాశవంతమైన దూత అనే మాట మనకు కనపడుద్ది. అతి ప్రకాశవంతమైన దూత. ప్రకాశవంతం అంటే అర్థం అంటే వెలుగుతున్న దూత, తేజోమయంగా వెలిగే దూత, తేజోమయంగా వెలిగే దూత. ఇంకొక మాట చదివితే లూకా రాసిన సువార్త 1:19 వచనము, ఈ గాబ్రియేలుకు ఇంకొక మాట అక్కడ ఉంటుంది. లూకా రాసిన సువార్త 1:19. మీరు బైబిల్ బాగా చూస్తేనే మీకు అర్థమయ్యేది. నేను దేవుని సమూహములో నిలిచే గాబ్రియేలనే, ఇదిగో నేను దేవుని సమూహములో నిలిచే గాబ్రియేలు దూత. ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, యేసు ప్రభు వారి పుట్టుకలో పాత్రలు ఉన్నారు. గాబ్రియేలు దూత, నక్షత్రము, మరియమ్మ, యేసోపు, అర్థమవుతుందా? జ్ఞానులు, గొర్రె కాపులు. ఈ గొల్లల గురించి నేను చెప్పట్లేదు, ఇప్పుడు జ్ఞానుల గురించి కూడా చెప్పట్లేదు. ఒక ప్రాముఖ్యమైన నలుగురు వ్యక్తుల గురించి చెప్తాను. నెంబర్ 1 గాబ్రియేలు దూత, నెంబర్ 2 నక్షత్రం, నెంబర్ 3 మరియమ్మ, నెంబర్ 4 యేసోపు. చెప్పండి. నెంబర్ 1 ఎవరు? గాబ్రియేలు దూత. నెంబర్ 2 నక్షత్రం, నెంబర్ 3 మరియమ్మ, నెంబర్ 4 యేసోపు. ఈ నలుగురు గురించి ఒకసారి ఆలోచన చేస్తే, ఇప్పుడు ఫస్ట్ నేను ఎవరి గురించి చెప్పబోతున్నా అంటే గాబ్రియేలు దూత గురించి చెప్పబోతున్నాను. 1వ వ్యక్తి గాబ్రియేలు దూత. అంటే యేసు ప్రభు వారు పుట్టుక మనం ఆలోచన చేసుకోవాలి. ఏ రకంగా జన్మలో జరిగిందో మనం ఆలోచన చేసుకుంటేనే అది మీ కొరకు దేవునిలో దృఢంగా ఉండడానికి అవకాశము ఉంటుంది. కడుపులు నొప్పితో వచ్చావనుకో, పాస్టర్ గారు నా కడుపులు నొప్పి అన్నావు, ప్రార్థన చేశాడు, కడుపులు నొప్పి తగ్గింది. దేవుల్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. లేకపోతే నీ కష్టంతో వచ్చావు, ప్రార్థన చేశాడు, కష్టం తగ్గిపోయింది. దేవుల్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ వాక్యం మీద ఆశ కలిగిన వ్యక్తి ఎల్లప్పుడూ దేవుని మీద ఆధారపడి ఉంటాడు. చెప్పండి హల్లెలూయా. వాక్యం మీద తృష్ణ కలిగిన వాడు, వాక్యం పట్ల ఆశ కలిగిన వాడు, వాక్యములో ఉన్న విషయాలు సారము తెలుసుకోవాలనుకున్న వ్యక్తి ఎల్లప్పుడూ దేవుల్లో నమ్మకంగా ఉండగలుగుతాడు. అలాగే కాబట్టి నేను మీకు ఏం చెప్పాలనుకుంటానంటే, ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడే తీరును ఒక్కొక్కటి మరి జ్ఞాపకం చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకు గాబ్రియేలు గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నా అంటే, గాబ్రియేలు పాత్ర ఏమై ఉందో మీరు గమనించాలి. లూకా 1:26-27 వచ్చినంతే
మరియ దగ్గరకు ఈ గాబ్రియేలు దేవదూత వచ్చింది. అసలు ఈ గాబ్రియేలు దేవదూత ఎవరు అంటే, ఈ గాబ్రియేలు దేవదూత ఒక ప్రకాశవంతమైన దూత అని చెప్పాడు. ఒక ప్రకాశవంతమైన దూత. రెండోది, ఈ గాబ్రియేలు దేవదూత అంటే దేవుని సమూహములో ఉండే దూత. మీకు అర్థమైందా? దేవునికి అతి సమీపంగా ఉండే దూత, దేవునికి అతి దగ్గరగా, ఆయన తేజస్సులో, ఆయన అమరత్వంలో, ఆయన మహిమలో అతి సమీపంగా ఉండే దూత. గమనించండి, ఈ దేవదూత దేవుని చేత మంచి వర్తమానము భూలోకములో తీసుకొని వస్తుంది, పరలోకములో నుంచి. ఎడి చెప్పండి హల్లెలూయా. పరలోకములో నుంచి ఈ భూలోకానికి ఒక విలువైన సబ్జెక్ట్, విలువైన వర్తమానం ఈ భూమి మీదకి తీసుకొని వస్తుంది ఈ గాబ్రియేలు దూత. ఈ గాబ్రియేలు దేవదూత వస్తూ విలువైన వర్తమానం తీసుకొస్తుంది. మీకు ఒక విషయం కూడా చెప్పాలి. కొంతమంది ఇలాగంటారు, పాస్టర్ గారు మాకు మా ఇంట్లో ఒక తెల్లగా దేవదూత కనపడింది అంటారు. తెల్లగా దగ్గర మెరిసిపోయింది. ఒక ఆయన నా దగ్గర కొంచెం ప్రార్థన చేయించుకునేవాడు. పాస్టర్ గారు మీకు ఎప్పుడైనా దేవుడు కనిపించాడా అన్నారు. నాకు కనపడలేదు, నీకు కనపడ్డాడంటే నాకు ఒక రోజు వచ్చిండు, క్రిస్టమస్ పండగ రోజు వచ్చిండు, అది కూడా తెల్లగా వచ్చిన్నాడు. మరి ఏమన్నాడన్న, ఏమి నన్ను చూశాడు అంతే అన్న. మరి నువ్వేం చేసావని, ఆ రోజు చూసేదా మరి చూడలేదన్నాడు. కాదు మరి మారేవా, చూసావు కదా ఆయన మారేవంటే బీడీలు తాగుతాడు, సిగరెట్లు తాగుతాడు, మందు తాగుతాడు. నాకు తాగుబోతాడు, మాకే కనపడేది నీకు కనపడదు అంటాడు. మాకే కనపడేది నీకు కనపడేది అంటాడు. మీలాంటి వాళ్ళు కనపడేది మాకే కనపడేది అంటాడు. నేనన్నాను, నువ్వే మేలప్ప, నీ రకంగా అందరూ తాగి వేసుకోకుండా ఎట్టు చూడాలి కావాలనిపించింది. ఈ రకంగా తాగి అందరూ చూడాలి వేసుకోకుండా. కొరింథీయులకు రాసిన పత్రికలో, రెండో పత్రికలో, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక మీరు గమనించండి, 11వ అధ్యాయము 14వ వాక్యం. కొరింథీయులకు రాసిన పత్రిక 11:14 చదవమ్మా. ఇది ఆశ్చర్యమేమి కాదు, సాతాను తానే వెలుగుదూత వేషం వేసుకొని ధరించుకొని మీ దగ్గరికి వస్తున్నాడు. చాలు. వాడి పరిచారకులు కూడా అదే వేషం వేసుకొని వస్తున్నాడంట. అంటే అర్థమైంది, గాబ్రియేలు దేవదూత ఏ రకంగా ప్రకాశవంతమైన తేజస్తో వస్తుంటే, సాతాను కూడా అదే వెలుగును ధరించుకొని తేజోమయంగా వెలుగు వేషం వేసుకొని వస్తున్నాడంట. వేషము వేసుకొని మీ దగ్గరికి వస్తున్నాడంట. తెలుసా, యేసు ప్రభు దేవదూత ఎలా కనపడిద్దో, దేవుని యొక్క దూతలు లేకపోతే ఈ లోకంలో సంచరించే చీకటాత్మలు ఎలా కనపడితే మీకు తెలుసా? కాబట్టి ఎలుగుదూత వేషం వేసుకుని ఎందుకు వస్తున్నాడంటే కాఫీ కొడుతున్నాడంట. గాబ్రియేలు దూత ఏ రకంగా ప్రకాశవంతంగా వస్తున్నాడు, నేను కూడా అలాగపోతే నన్ను నమ్ముతారు వీళ్ళు అంటే వీళ్ళని పడగొట్టేయాలి, వీళ్ళని ముందుకు పోనీయకూడదు, వీళ్ళని ఆఫ్ చేయాలి, భక్తిలో ముందుకు పోనీయకూడదని ఆఫ్ చేస్తూ వస్తుంటాడు. బ్రదర్, నువ్వు సంతానం పుట్టబోతున్నాడు బ్రదర్, నీకు మగపిల్ల పుట్టబోతున్నాడు. రాత్రి దేవుడు నా కల్లో కనపడి చెప్పాడు. అవునా? తీరా ఆడపిల్ల పుట్టిందో మగపిల్ల పుట్టిందో ఏం పుట్టిందో తెలియదు, కానీ ఈ చెప్పేదంతా అబద్ధమైపోయింది. చాలాసార్లు అట్లాగ పల్టీలు కొట్టే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా గమనించాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. జాగ్రత్తగా గమనించాలి. అన్నయ్య, నేను ప్రార్థన చేస్తుంటే ఒక చోట ఒక అతను మాకు కనపడ్డాడన్నయ్య, ఆయన నన్ను పెళ్లి చేసుకుంటాడంట. ఆడ పోయి అడిగితే, నువ్వంటే నాకు ఇష్టం లేదమ్మా అన్నాడు.
ఇట్లాంటివన్నీ కూడా చాలా జాగ్రత్తగా మీరు గమనించుకోవాలి. ఏ దూత, ఎవరు వస్తున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు, ఆత్మీయ స్థితిలో ఎదగాలి. అందుకే ఈ దేవదూత ఏం తీసుకుని వస్తుందంటే మంచి వర్తమానం తీసుకున్నాడానికి అతి ప్రకాశవంతమైన దూతగా మారింది. దేవుని సమూహంలో నుంచి వస్తుంది. దేవుని సమూహంలో నుంచి వచ్చేటప్పుడు మంచిది అబద్ధం తీసుకొచ్చిదా, నిజం తీసుకొచ్చిందంటే నిజమే తీసుకొచ్చింది. ప్రైజ్ ది లార్డ్. గడి చెప్పండి హల్లెలూయా. నిజమే తీసుకొచ్చింది ఆ దూత. 3 విషయాలు చెప్పాను. గాబ్రియేలు దేవదూత మరియ దగ్గరికి వచ్చింది. ఈ దేవదూత ప్రకాశవంతమైంది. ఈ దేవదూత దేవుని సమూహంలో ఉండేది. ఈ దేవదూత బలవంతుడైన దేవదూత. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ దేవదూత దేవుని సమూహంలో నుంచి భూమి మీదకి వచ్చి మరియతో మాట్లాడుతుంది. మరియా, నువ్వు భయపడబాక, నేను పరిశుద్ధాత్మ వలన గర్భము ధరిస్తున్నా. ఈ దేవదూత ఎక్కడి నుంచి బయలుదేరిందంటే దేవుని సమూహంలో నన్ను అబద్ధాన్ని తీసుకొని రావట్లేదు. ఏం తీసుకొని వస్తుంది? దేవుని యొక్క ఆ దీవెనలు తీసుకుని వస్తుంది. దేవుని యొక్క ఆశీర్వాదం తీసుకుని వస్తుంది. దేవుని వర్తమానం తీసుకుని వస్తుంది. దేవుని వర్తమానం తీసుకురావడానికి దేవుడు ఎవరిని వాడుకున్నాడంటే గాబ్రియేలు దేవదూత వాడుకున్నాడు. గాబ్రియేలు దేవదూత ద్వారా ఈ విలువైన వర్తమానం భూమి మీదకి తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడంటే భూమి మీద జరగబోయే కార్యక్రమాలు. రెండోది, యేసు ప్రభు వారు జన్మించినప్పుడు, భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన దేవుని సమూహంలో ఆయన రాకముందే ఒక నెరవేర్పుగా మాట రాశాడు. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనం చూసినట్లయితే, సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనం, సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనం త్వరగా తీసి చదవాలి. సంఖ్యాకాండం 24:17 వచనం. ఉన్నట్టు కాదు, కాదు, నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండం యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేల్లో నుంచి వచ్చును. మీరు గమనించండి, సంఖ్యాకాండము 24:17లో రాయబడిన మాట ఏంటంటే, నక్షత్రము యాకోబులో ఉదయించునంటే యేసు ప్రభువారు వచ్చేటప్పుడు నక్షత్రము పుట్టబోతుంది అనేది కూడా దేవాతి దేవుడు ముందుగానే రాసి ఉంచాడు. ప్రైజ్ ది లార్డ్. అదే మాట మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే ఇది ప్రవచనాత్మకంగా దేవుడు మాట్లాడుతున్న మాట. మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే ఆయన మాట్లాడిన మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏమనుంది? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజించడానికి వచ్చాము. మీరు అర్థమైందా? బిలాము ప్రవక్త సంఖ్యాకాండములో రాసిన మాటను మత్తయి రాసిన సువార్త 2:22వ అధ్యాయం 2వ వచనంలో చూసినందుకే అది నెరవేర్పుగా మారింది. అంటే యేసు ప్రభువారు జననం ముందు స్టార్, నక్షత్రం పుట్టినట్టుగా చూస్తుంది. అందుకే మన వాళ్ళు ఏం చేస్తారు? ఇంటి మీద ఏం పెడతారు? ఇప్పుడు ఇంకా స్టార్లు పెడతారు, నక్షత్రాలు పెడతారు. ప్రతి ఇంటి మీద పుట్టింది కదా. కొంతమంది పెట్టే ఉంటారు, ఇప్పుడు వాళ్ళు కొన్ని ఇంకా పెడతారు, రకరకాలు పెడతారు. నక్షత్రాలు పెట్టేసేస్తారు పైన. ఏమిరా, మీ క్రిస్టియన్స్ కదా, అది నక్షత్రం పెట్టారు చూడండి. రైట్. ఆ నక్షత్రము దేనికి సాదృశ్యంగా ఉందంటే వెలుగుకు సాదృశ్యంగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఆ నక్షత్రం అనే తేజోమయంగా వెలుగుతున్నట్టు నువ్వు కూడా ఆయన బిడ్డగా మారాలి. అప్పుడే నీవే నిజమైన జీవితంలో ఒక వెలుగుగా మారిన అనుభూతిలోనికి వచ్చిన బిడ్డగా ఉంటావు. దానియేలు గ్రంథంలో చూసినట్లయితే, దానియేలు గ్రంథము మీరు 12వ అధ్యాయము, దానియేలు గ్రంథం చూడండి. 12వ అధ్యాయంలో, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము, దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం, 3వ వచనం, 12:3. బుద్ధిమంతులైతే ఆకాశములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు,
నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లుగా ఎవరు అనేకులు తిప్పుదురో వారు నక్షత్రాల వలె నిరంతరము ప్రకాశించెదరు. హల్లెలూయా చెప్పండి. ఎందుకు చెప్పారో కానీ చెప్పమంటే చెప్తారు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేను చెప్పమని చెప్పారు కదా. వాస్తవంగా నక్షత్రం అంటే ఇక్కడ అసలు నక్షత్రం ఏంటంటే ఇంటి మీద కట్టుకునే స్టార్ కాదు, నువ్వే నక్షత్రంగా దేవుడు మారుస్తాడంట. ప్రైజ్ ది లార్డ్. నువ్వే నక్షత్రంగా మారాలా, వెలుగుతున్న దీపంలాగా నువ్వు మారిపోవాలా. ఎందుకు వెలుగుతున్న దీపంలాగా నువ్వు మారాలి అంటే ఎవరు అనేకులను దేవుని వైపు తిప్పుతారో, ఎవరు అనేకులను దేవుని వైపు నడిపిస్తారో, ఎవరు అనేకులు దేవుని ప్రేమను చూపిస్తారో, ఎవరు అనేకులు దేవుని సావాసంలోకి నడిపిస్తారో ఆ నడిపించే ప్రతి వ్యక్తి కూడా ఒక్కొక్క నక్షత్రం లాగా ఎదుగుతా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. 10 మంది నడిపించామనుకో, ఆ 10 నక్షత్రాల తేజస్సు నీలో ఉంది. 20 మంది నడిపిస్తే 20 మంది, 40 మంది నడిపిస్తే 40 మంది. మీరు ఎంతమందిని ప్రభులోకి తీసుకొస్తా ఉంటారో, తిప్పుతారో, వాళ్ళందరినీ దేవుడు దేంతో పోల్చాడంటే ఆకాశంలోనే నక్షత్రాల వలె వాళ్ళు ఎదుగుతారు. ప్రైజ్ ది లార్డ్. ఇంటి మీద బొమ్మ స్టార్ కాదు కావాల్సింది, నువ్వే ఒక స్టార్ అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఇంటి మీద కట్టుకునే ఆ స్టార్ కాదంట, మనము వెలుగుతూ ఉంటామంట. మనల్ని దేవుడు దేంతో పోల్చాడంటే ఎంతమంది అయితే నువ్వు నడిపిస్తావో. చాలా మంది ఇలాగంటారు, సార్ ఎవరు నమ్మరు సార్ అంటారు, ఎవరు ఎన్నరు సార్ అంటారు, వాడు చెప్పినా నమ్మరు సార్ అంటారు. అటువంటి వారికి నువ్వు చెప్పి నడిపిస్తున్నప్పుడే నువ్వు స్టార్. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి. సినిమాలో స్టార్లు పెట్టుకుంటారు వాళ్ళు. ఏ స్టార్లు? మెగా స్టార్ అని, గోల్డ్ స్టార్ అని, సూపర్ స్టార్ అని. వాళ్ళు మేకప్లు ఉన్నంత వరకే స్టార్లు, మేకప్ లేకపోతే వాళ్ళు స్టార్లు లేరు. మనకు మేకప్ లేకపోయినా మన స్టార్లు ఏం చెప్పుకోండి. అది నువ్వు చెప్పండి. మనకు మేకప్ అవసరం లేదండి, మనం స్టార్లు మేము దేవుళ్ళు నడిపిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సార్ సెట్ కావు సార్, రిటైర్మెంట్ అవ్వదు సార్. ఎంతమంది దిగిపోలేదు ఇప్పుడు సినిమా హీరోలు, ఎంతమంది రాలిపోలేదు, ఎంతమంది దిగిపోలేదు. అప్పుడు కాలంలో ఉన్న ముసలు, అప్పుడు కాలంలో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఉన్నారా? అప్పుడు కాలంలో ఉన్న స్టార్స్ ఇప్పుడు ఉన్నారా? వాళ్ళకి స్టార్ పెడతాం. అసలు వాళ్ళు కాదు స్టార్, నువ్వే స్టారు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అన్నాడు, ఇక్కడ రాసిన మాట చూసినట్టయితే వారు నక్షత్రాల వలె నిరంతరం ప్రకాశించెదరు. ఎవరు ప్రకాశించేది? దేవుని దగ్గరికి ఎంతమంది అయితే నడిపిస్తారో, దేవుని దగ్గరికి ఎంతమంది అయితే తీసుకొస్తారో వారందరినీ కూడా దేవుడు నక్షత్రాల వలె పోల్చున్నాడు. అర్థమవుతుందా? యేసు ప్రభు వారు పుట్టేటప్పుడు ఏం పుట్టిందంట చెప్పండమ్మా. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయన పూజించడానికి వచ్చాము అన్నారు. తూర్పు దిక్కున ఆయన నక్షత్రం చూసి ఆయన పూజ చేయడానికి మేము వచ్చామంటే అర్థం ఏంటంటే ఆయన పుట్టినప్పుడు ఒక స్టార్ పుట్టింది. ప్రైజ్ ది లార్డ్. ఆయన బిడ్డలు పుడితే ఇంకా స్టార్లు పుడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన పుట్టినప్పుడే గొప్ప స్టార్ పుట్టినప్పుడు ఆయన పిల్లలు ఒక్కొక్కడు ప్రభు దగ్గరికి వచ్చే కొన్ని స్టార్స్ గా మారిపోతా ఉంటారు. అది నువ్వే, అది నీలోనే దేవుడు చూసుకోవాలనుకుంటున్నాడు. వాళ్ళ జీవితాలు ఆరిపోతాయి కానీ నీ జీవితం ఆరిపోదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారి జీవితాలు అర్థవంతంగా నిలిచిపోతాయి కానీ మన జీవితాలు ఆగిపో. మన జీవితాలు స్థిరస్థాయిగా నిలబడిపోతాయి. బైబిల్లో అనేక మంది భక్తులు వారి జీవితాలు స్థిరస్థాయిగా నిలబడిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నువ్వు కూడా ఒక స్టార్వే. ఆ విషయం గమనించాలి. ఇప్పుడు ఇంతకీ ఈ దేవదూత ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు పెట్టు 2 చేతులు. గాబ్రియల్ దేవదూత పెయింట్ వేసుకోండి, పాప వేయించుకోండి. అసలు చూపించి నువ్వులేమ్మా, నువ్వు కూర్చో, మోకాళ్ళ మీద కూర్చో. ఎవరి దగ్గరికి వచ్చింది? ఏమెవరు?
గాబ్రియల్ దూత ఎవరి దగ్గరికి వచ్చింది? ఏమంటుందంటే నేను చెప్పినట్టు చెప్పు. మరియా భయపడవకు, మరియా భయపడవకు. పరిశుద్ధాత్మ వల్ల నీవు గర్భవతి అవుతుంది. చూడండి, ఈ బాబు ఇప్పుడు ఏం చెప్తుందంటే పెద్దోళ్ళ గొంతులాగా ఉంది, అందుకని చెబుతున్నాను. చాలా పెద్ద గొంతులాగా ఉంది. మరియమ్మ దగ్గరికి వచ్చి ఏం చెబుతుందంటే, మరియా నువ్వు భయపడబాక, నీవు పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భము ధరించావు. పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భము ధరించావు. ఎవరి వలన గర్భం ధరించిందంట? లూకా 1:47 మరియ గురించి కొన్ని విషయాలు చెప్పుకుందాం. ఎందుకు గాబ్రియల్ దేవదూత మరియ దగ్గరికే వచ్చింది? చదవమ్మా. లూకా 1:47. చాలు ప్రభునందు పిల్లరా, ఇక్కడ ఈ మరియ ఏమని చెప్పిందంటే, దీన దాసురాలు, నీ దీన దాసురాలను నా మీదికి ఈ కటాక్షం వచ్చును గాక అని ఈ తల్లి అంటుంది. అని ఇంకొక మాట అంటుంది గాబ్రియల్ దేవదూతతో, నేను ఏ పురుషుడిని ఎరగలేదే, నేను ఎలా గర్భవతిని అంటుంది. నేను ఏ పురుషుడిని ఎరగలేదే, నేను ఎలా గర్భవతిని. ముందు మరియమ్మలో ఉన్న లక్షణాలు గమనిస్తే, మరియమ్మ తగ్గింపు కలిగిన స్త్రీ. నెంబర్ 1. మరియమ్మ విధేయత కలిగిన స్త్రీ. మరియమ్మ పరిశుద్ధురాలు అని చెప్పొచ్చు. ఎందుకంటే నేను ఏ పురుషుడును చెప్పండి, ఏ పురుషుడును చెప్పాలమ్మా, ఏ పురుషుడును ఎరగలేదు. తర్వాత లూకా 1:39 చూడండి ఏముందో. లూకా 1:39. ఆ దినమునందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండసీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్లి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనాలు చేసెను. అంటే ఈ తల్లి వందనాలు చెప్తుందంటే, ఈ తల్లి ఎలాంటిదంటే ప్రార్థనలో దేవుల్లో నమ్మకంగా ఉన్న స్త్రీ అని చెప్పొచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విశ్వాసులు ఏం చెప్పుకుంటారు ఒకరికొకరు? చెప్పండి అమ్మా, ఈ ఒకరికొకరు వందనాలు చెప్తారా లేదా? చెప్తారా? మీరు అందరు చెప్తారా? అందరూ గిట్టనాళ్ళు పడి చెబుతారా? హలో, గిట్టనాళ్ళు పడి చెబుతారా? నచ్చనోళ్ళు కూడా చెబుతారా? కొట్లాడిన వాళ్ళు కూడా చెబుతారా? తగాదాడిన వాళ్ళు కూడా చెబుతారా? చెప్పండి అమ్మా. ఓలిగిచ్చిన వాళ్ళకి ఓలిగిన్నర ఇస్తాం. 2 ఓలిగిలు ఇస్తే 2.5 ఓలిగి ఇస్తాం. ఎవరు ఇచ్చినోళ్ళే, ఇచ్చిన వాళ్ళకి 5 కుడాలు ఇస్తే 10 కుడాలు ఇస్తాం. ఇది కూడా ఇచ్చినోళ్ళే, పక్కన వాళ్ళకి లేదు. ఎవరైతే నీకు ఇచ్చారో బిడ్డ వాళ్ళకే వందనాలు. హలో, బైబిల్ అలా చెప్పలేదు. దేవునికి స్తోత్రం కలుగును కాక. బైబిల్ మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 47 వచనం. మత్తయి 5:47. మీ సహోదరులకు మాత్రమే వందనము చేసిన యెడల మీరు ఎక్కువ చేస్తున్నదేమి అన్ని జనులను కూడా అలాగే చేయించున్నారు కదా. మీ సహోదరులకు మాత్రమే వందనాలు చేస్తారంట. అంటే అర్థమేంది? ఎవరైతే మనతో మాట్లాడతారో, ఎవరైతే మనతో ఉంటారో వాళ్ళకి మాత్రమే మనం ఏం చేస్తాము? అబ్బో 4 సార్లు చెప్తాం, వందనాలన్నా, వందనాలక్క, 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 వందనాలక్క. బాగున్నావా? గిట్టనా వచ్చింది, ఇటు తిరిగిద్ది, మళ్ళీ ఇటు తిరిగిద్ది. ఫోన్ కూడా రాదు. హలో హలో, ఒకరికి ఎడ తిరగటం, పక్కన తిరగటం. ఎవరు గిట్టనోళ్ళు వస్తే మనకు
నచ్చిన వాళ్ళు వచ్చారు గిడి తిరుగుతాం. మనకు నచ్చిన వాళ్ళకి వందనాలు. అవునా కాదా? అబద్ధాలు చెప్పొద్దు. గాబ్రియల్ దేవదూత ఇక్కడే ఉంది. నచ్చిన వాళ్ళకే వందనాలు. యేసు ప్రభు అలా చెప్పలేదు. అన్యులు అలాగే చేస్తారు, మీరు అలాగే చేయకూడదు. అన్యులు అలాగే చేసే పని ఏదో వచ్చేది గొడవ, అందరితో సర్దుమణించి మళ్ళీ వందనాలు చెప్పేసి దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే సహోదర ప్రేమ, అదే సహోదర ప్రేమ నీలో రావాల్సింది. యేసు ప్రభు నేర్పించింది అదే మనకి. క్రైస్తవుల మీద ఎంత తిరుగుబాటు చేస్తున్నా క్రైస్తవులు ఎందుకు తిరుగుబాటు చేయరంటే వాళ్ళ మీద ప్రేమ చూపిస్తూ వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతో మంది తిరుగుబాటు చేసేవాళ్ళు, ఎంతో మంది అనేవాళ్ళు, ఎంతో మంది నిందలేసేవాళ్ళు, ఎన్నో మాటలు అనేవాళ్ళు సమాజంలో అనేక చోట్ల ఉన్నాయి. యూట్యూబ్ లో పెడతా ఉన్నారు. అయినా వాళ్ళ మీద తిరుగుబాటు చేయకుండా ప్రేమ చూపించేదే ఇది క్రైస్తవ ప్రేమ. గడియమని హల్లెలూయా. క్రైస్తవ ప్రేమ ఇది దేవుని ప్రేమ, ఇది విలువైనది. యేసు ప్రభువుని పట్టించే వ్యక్తి యోధైన సంగతి యేసు ప్రభుకి ఎప్పుడో తెలుసు. పట్టించే వ్యక్తి యేసు ప్రభువుని పట్టించేవాడిని యోధా ఎప్పుడో తెలుసు. కానీ అతనికి డబ్బు సంచిచ్చాడు. పెట్టుకో నీ దగ్గరే, కానుకలు వేస్తుంటే నా దగ్గర వద్దు, నీ దగ్గరే ఉంచుకున్నాడు. యేసు ప్రభువుని పట్టించే వ్యక్తి అతనైనా కానీ అతని మీద ప్రేమ చూపిస్తూనే వచ్చాడు. అది దేవుని ప్రేమ. గట్టిగా చెప్పాలి, అదే దేవుని ప్రేమ. జీవితాంతం అతన్ని కోసం మారతాడేమో ఎదురు చూశాడు. నో చేంజ్, మార్పు లేదు. అందుకని సైలెంట్గా ఉన్నాడు. వాడు డబ్బులు తీసుకుంటున్నాడు దాంట్లో నుంచి, కానీ బతుకులో మార్పు లేదు. మరియమ్మ ఏం చెప్పింది? ఎలిజబెత్కు వందనాలు చెప్పింది. ఆ వందనాలు చెప్పగానే మరి ఎలిజబెత్ ఆల్రెడీ గర్భవతి. ఆ గర్భంలో ఉన్న శిశువు ఈ వందన వచ్చిన వినగానే లోపల ఉన్న శిశువు గంతులేశాడంట. గట్టి చెప్పండి హల్లెలూయా. కొంతమంది పైన వందనాలు చెబుతారు, అందులో ఏముండదు. పైన వందనాలు అందులో ఏముండవు బిడ్డ. నువ్వు చెప్పేది హృదయపూర్వకంగా చెప్పు. వందనాలు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి అమ్మా. మనస్ఫూర్తిగా చెప్పు వందనాలు. ఒళ్ళు బయటికి పెట్టి చెప్పు వందనాలు. ఏదో వరకు చెప్పాము అన్నట్టు చెప్పకూడదు. హృదయపూర్వకంగా చెప్పడం నేర్చుకోండి. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరియమ్మ ఒక వందనం వచ్చిన వినగానే గర్భంలో ఉన్న శిశువు గంతులేసాడంట, ఎగిరాడట. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆ తల్లి వందనం వచ్చిన అలాగుంది. సరే, ఈ తల్లి గురించి చెప్పబోతున్నాను, మరియమ్మ గురించి. మరియమ్మ కన్నిక, ఏ పురుషుడును ఎరగలేదు. రెండోది, మరియమ్మ వందనం చెప్తుందంటే ప్రార్థనా పరురాలు. మరియమ్మలో దీనస్థితి ఉందంటే తగ్గింపు జీవితం కలిగిన స్త్రీ. ఇప్పుడు ఈ మరియమ్మ పరిశుద్ధాత్మ వలన ఏమైంది? గర్భవతి అయింది. పరిశుద్ధాత్మ వలన ఏమైంది? గర్భవతి. ఈ మరియమ్మను యేసోపు అనే వ్యక్తికి ప్రదానం చేయబట్టమంటే మంచి మాట జరిగింది. యేసోపుకు ఏం జరిగింది? ఇచ్చి మంచి మాట జరిగింది. మంచి మాట అంటే అర్థమైంది సగం పెళ్ళి అయిపోయినట్టేగా. చెప్పండి అమ్మా. ఈ కుర్రపిల్లలు ఇప్పుడు ఈ మధ్య మంచి మాట చేయడంతోనే హలో తిన్నావా, ఏం తిన్నావో, ఇక ఒకటే ఫోన్. కూర్చున్నావా, లేచావా, పొద్దున్నే. పెళ్ళి అయ్యి ఒక 6 నెలలు అయిన తర్వాత పొద్దున్నే దీని దరిద్ర ముఖం చూసి, ఆ పిల్ల ముఖమే నువ్వు పెళ్లి చేసుకుంది, దరిద్ర ముఖమా నీకు? దరిద్ర ముఖమా? చీచి పొద్దున్నే దీని ముఖం చూశాను. పెళ్లి కాకముందేమో హలో ఏమండి బాగున్నారా? బాగున్నారా? ఏం మాట్లాడుకుంటారు.
ఆ మధ్య కాలంలో కొత్తగా పెళ్ళైన వాళ్ళు వాట్సాప్లో ఏం చేస్తారంటే, కొత్తగా పెళ్ళైన వాళ్ళతో వాళ్ళిద్దరు చక్కగా అతుక్కున్నట్టు, కౌగిలించుకున్నట్టు, ముద్దు పెట్టుకున్నట్టు వాళ్ళిద్దరు ఫోటోలు పెడతారు. దాంట్లో మార్చుకునేదో ఏదో ఒకటి పెడతారు వాట్సాప్లో. ఆ ఫోటోలో ఎంతకాలం ఉండిద్దరా ఈ ఫోటో అని చెప్తా ఉంటాను. నేను అప్పుడు అబ్జర్వ్ చేస్తాను. కరెక్ట్గా 2-3 నెలల్లో ఆ ఫోటో పోయింది. ఈడొక్కడు ఫోటో ఉండింది. మరి మీ ఇద్దరు కలిసి దిగిన ఫోటో ఏమైపోయింది? తగ్గింది. ఫస్ట్లోనేమో ఏం ప్రేమ, ఏం వలగపోతారు. ఆమె పోసి ఏడిపోతాడు, ఆమె పోతాడు, ఏం పోతాడు. కొద్దిగా గ్యాప్ రావడంతో ఆలస్యం. ప్రభునందు పిల్లరా, ఇక్కడ ఈ ప్రేమ యేసయ్య గమనించాలి. యేసు ప్రభుకి మరియమ్మకు, యేసువుకు ఇద్దరికి ప్రదానం చేయబడింది. అంటే ప్రదానం అనేది బైబిల్ భాష, మన భాష ఏమో మంచి మాట. ఇప్పుడు మీకు అర్థమవుతుందని చెప్తాను, బాగా తలపైకి ఎత్తండి. యేసువు పైకి రమ్మా, మీరిద్దరు పైకి రండి. ఇదే సత్తలు పడ్డారు, ఆడతారు. పైకి రా. ఇప్పుడు ఏమో మరియమ్మ, ఈయన యేసు పాత్ర మారింది. ఈయన యేసులోకి వచ్చేసాడు. ఈయనేమా చెప్పండి అమ్మా, ఏమవును? కన్నిక గర్భవతి. పరిశుద్ధాత్మ వల్ల కలిగింది. వీళ్ళిద్దరికి ఏం జరిగింది? ముందుగానే మంచి మాట జరిగిపోయింది. మంచి మాట అంటే ప్రదానం జరిగింది, కానీ వివాహం కాలేదు. కానీ వీళ్ళిద్దరి మధ్య ఏమైందంటే, ఈమె గర్భవతి అయిన తర్వాత, గర్భవతి అయిన సంగతి యేసువుకు తెలియదు. ఇప్పుడు ఈమె ఎవరి వలన గర్భవతి అయింది చెప్పాలి? పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయింది. యేసువుకు సమాచారం అందింది. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 18 వచ్చింది. యేసుక్రీస్తు జనన మీద ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యేసువులకు ప్రదానం చేయబడిన తర్వాత వారిద్దరు ఏకం కాకమునకు పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఇప్పుడు బాగా వినాలి. ఆమె భర్త అయిన యేసువు ఎట్లాంటి వాడు చెప్పాలి, అందరికీ తెలుసు. యేసువు ఎలాంటి వాడు? నీతిమంతుడు. మరియమ్మేమో కన్నిక, పవిత్రురాలు, ప్రార్థనా పరురాలు, దేవునికి ఇష్టమైన స్త్రీగా ఉంది. అలాగే ఈమెను చేసుకోబోయే వ్యక్తి కూడా, యేసువు కూడా నీతిమంతుడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క ఏర్పాటు గమనించండి. పరిశుద్ధమైన దాన్ని ఎన్నుకుంటాడు, కానీ పుచ్చిపోయిన దాన్ని, పాడైపోయిన దాన్ని ఎన్నుకోడు ఆయన. ఇక్కడ మీరు యేసోబు నీతిమంతుడు. ఎందుకు దేవుడు యేసోబును పట్టుకున్నాడంటే, యేసోబులో నీతిమంతుడు ఉన్నాడు, నీతి కలిగిన వాడు. ఈ యేసోబు ఈ ఇద్దరికి ప్రదానం చేయబడిన తర్వాత ఇప్పుడు యేసోబు ఏం ఆలోచన వచ్చిందంటే, కట్టుకోబోయే భార్య గర్భవతి అనే సంగతి చెవిలో పడింది. ఈ పాయింట్ మీరు అర్థం చేసుకుంటే యేసు ప్రభుకు మీరు సాక్షులుగా నిలబడతారు. ప్రైజ్ ది లార్డ్. ఈ పాయింట్ మీకు అర్థమైందంటే యేసు ప్రభుకు సాక్షులుగా నిలబడతారు. ఈ పాయింట్ మీకు అర్థం కాకపోతే, మీకు ఏం అర్థం కాక ఊరికి వచ్చాము వెళ్ళిపోయానంటే, ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. అందరు తలలు పైకెత్తి నాకు చూడండి. ఈమెమో గర్భవతి, ఈయనేమో నీతిమంతుడు. ఇప్పుడు బైబిల్లో అది ధర్మశాస్త్రం కాలం అండి. ఈ కాలం కాదు, కృపాకాలం కాదు, అది ధర్మశాస్త్ర కాలం. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 23వ వచనంలో ఏమన్నదంటే, ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 23వ వచనంలో ఎవరైనా ఒక మాట చదువుతారా? ద్వితీయోపదేశకాండం 22-23 చదవనమ్మా.
23. కన్యకైన చిన్నది ప్రదానము చేయబడిన కన్యకైన చిన్నది ప్రదానం చేయబడిన తర్వాత తన ఊరిలో ఆమెను కలుసుకొని ఆ ఆమెతో శయనించిన ఎడల ఆమెను చేయించి ఆమెతో పాపం చేసిన ఎడల ఆ ఊరి గవని యొద్దకు వారి యొద్దను తీసుకుని వచ్చి ఆమెను ఊరి గౌని యొద్దకు ఊరి చివర తీసుకెళ్లిపోయి ఆ చిన్నది ఊరిలో కేకలు ఊరిలో కేకలు వేసింది కనుక ఆమెను ఊరి చివర తీసుకుపోయి తన పొరుగు వారి భార్యను అవమానపరిచినందుకు మనిషిని రాళ్లతో చావగొట్టాలి. ఆ ఆ చెడుతనము ఇలా నుండి పరిహరించబడుతుంది అందరితో. బాగా వినాలి ప్రియులారా, తలపైకెత్తండి. ఇప్పుడు మరియమ్మ గర్భవతి. నేను చెప్పేది కృపాకాలం గురించి కాదు, అది ధర్మశాస్త్ర కాలం. ధర్మశాస్త్ర కాలంలో, అది భయంకరమైన రోమా ప్రభుత్వ కాలంలో, కఠినంగా శిక్షలు ఉన్న కాలంలో మరియమ్మ గర్భం ధరించింది. మరియమ్మ గర్భం ధరించింది కనుక ఇప్పుడు ఈమె గర్భవతి కనుక ఆ ఊర్లో వాళ్ళందరూ మరియమ్మ గర్భవతి అని తెలుసుకుంటే, ఇప్పుడు ఈమె పెళ్లి కాలేదు ఇంకా, కన్నిక. ఏమే, ఎవరిని మోసం చేశావు, ఎవరి కుటుంబాన్ని పాడు చేశావు, ఎవరితో నువ్వు పాపం చేశావు, ఎవరి వల్ల నువ్వు మోసం చేశావు, ఇప్పుడు నువ్వు ఎందుకు ఈ గర్భం తెచ్చుకున్నావు అని చెప్పేసి ఆమెను ఊరి చివరికి వరకు తరుముకొని పోయి ఆ ఊరి చివరన రాళ్లతో కొట్టి చంపాలి. అది ఆనాటి కాలంలో ఉన్న చట్టం. వింటున్నారా? ఆనాటి కాలంలో ఉన్న చట్టం అది. కన్నిక అంటే పెళ్లి కాకముందే గర్భం ధరించింది కదా, ఈమెను తీసుకెళ్లి రాళ్ళు తీసుకొని కొట్టి చంపాలి. ఈమె గర్భవతి అనే సంగతి యేసోవుకు తెలిసింది. యేసోవుకు తెలిసిన తర్వాత యేసోవు ఏం చేశాడంటే, మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 19వ వచనంలో, మత్తయి రాసిన సువార్త 1:19లో ఏమని రాసిందంటే, ఆమె భర్త అయిన యేసోవు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనలక రహస్యంగా విడనాడాలని అనుకుంటున్నానంట. ఇప్పుడు మీకు అర్థమైతే చెప్తాను. మరియమ్మ సంగతి కొంచెం పట్టు పెడదాం. యేసోవు దగ్గరికి వెళ్దాం. ఈ యేసోవు కట్టుకోబోయే భార్య ఏమైంది? గర్భవతి. ఈ విషయం ఎవరు తెలిసింది? యేసోవు తెలిసింది. యేసోవు రాత్రంతా ఆలోచన చేస్తున్నాడు. నా భార్య గర్భవతి, నా భార్య గర్భవతి, నా భార్యను నేను రహస్యంగా అంటే ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకోకూడదు అని నిర్ణయం చేసుకుంటున్నాను. పెళ్లి చేసుకోకూడదు, నాకొద్దు, అవసరం లేదు. ఎందుకు అంటే నేను చేసుకోపోయే భార్య గర్భవతి కనుక, అంటే ఆమె తప్పు చేసింది కనుక, పాపం చేసింది కనుక, అటువంటి అమ్మాయిని నా భార్యగా చేసుకోవడం నాకు ఇష్టం ఏమీ లేదు. నేను మంచిది అనుకున్నాను, పవిత్రాలు అనుకున్నాను. అటువంటి స్త్రీ గర్భవతి కనుక, కళ్ళ ముందు కనపడుతుంది కనుక నాకు ఆ స్త్రీ వద్దు అనుకుంటున్నాను. అందులో తప్పే ఉందా? మిమ్మల్ని ఒక మాట అడుగుతాను పురుషులారా, ఏ భార్య, ఏ స్త్రీ అయినా గర్భవతి అయినా పాపను పెళ్లి చేసుకుంటారా? మీరు కాదమ్మా, మగవాడు చెప్పండి. చేసుకుంటారా? గర్భవతి అయిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా? కట్నం ఎక్కువిస్తే చేసుకుంటారా? పోనీ కట్నం ఎక్కువిస్తే చేసుకుంటారా? ఎస్ ఆర్ నో? చేసుకుంటారా? ఉద్యోగస్తురాలు పోనీలే గర్భవతిని చేసుకుంటారా? సినిమాల్లో చూపిస్తారు, ఏమేమో గర్భం వేసుకుని తప్పుతా ఉంటుంది, ఆయన ఏమో కాలు కొట్టు పెడతా ఉంటాడు. సినిమాల్లోకి రియల్ లైఫ్కి చాలా తేడా బిడ్డ. అది నటన, అది యాక్షన్. అప్పటి వరకు అది చనిపోయింది. నిజ జీవితంలో అది చెల్లుబాటు కాదు. నిజ జీవితంలో అది చెల్లుబాటు కాదు. నువ్వు కట్నం కంటే కూడా, నీ డబ్బుల కంటే కూడా, నీ ఉద్యోగం కంటే కూడా నీ పవిత్రతే పురుషుడికి ముఖ్యం. ప్రైజ్ ది లార్డ్. ఈనాడు చాలా మంది యూత్ పెళ్లి కాకముందే వారి జీవితాలు పాడు చేసుకుంటున్నారు. అది కరెక్ట్ అనే విషయం కాదు. అది కరెక్ట్ అనే విషయం కాదు.
పెళ్లి కాకముందే పురుషులతో మాట్లాడినా, పురుషులతో తిరిగినా అది సరైన విధానము కాదు. నిన్ను చేసుకోబోయే భర్తకు నువ్వేం చేస్తున్నావంటే అతనికి నువ్వు తప్పు చేసిన స్త్రీగా నిలబడే అవకాశం ఉంది. నీ కన్యత్వము నీవు చేసుకోబోయే భర్తకు అవసరం. నీ కన్యత్వం నువ్వు కాపాడుకోవడం నీ భర్తకు విలువైన విషయం అది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి పెళ్లి కావలసిన స్త్రీలు. ఫోన్ వచ్చినప్పుడు ఫోన్ చేతిలో ఉందని ఇష్టం వచ్చినట్టు చాటింగ్ చేయటం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, అక్కడక్కడ కలుసుకోవటం అది సరైన నిర్ణయం కాదు. అది దైవ చిత్తము కాదు. పురుషుడైనంతే, స్త్రీ అయినంతే నీ కన్యత్వాన్ని నువ్వు కాపాడుకోవడమే దేవుని యొక్క చిత్తం. ప్రైజ్ ది లార్డ్. నీ కన్యత్వాన్ని నువ్వు దాచిపెట్టుకోవాలి, బజారు పాలు చేసుకోకూడదు. అది తప్పుడు నిర్ణయం. ఆ నిర్ణయానికి మనం కట్టుబడి ఉండకూడదు. పురుషుడు ఎప్పుడు కూడా తన కన్యత్వాన్ని కాపాడుకోవాలి, స్త్రీ ఎప్పుడు కూడా తన కన్యత్వాన్ని కాపాడుకోవాలి. అదే దైవ చిత్తం. అలాగ ఉండటమే దేవుని నిర్ణయం. దేవుడు కూడా సంఘాన్ని ఏ రకంగా కోరుకుంటున్నాడంటే కళంకము నిష్కళంకము లేని పరిశుద్ధమైన రాలుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆ పరిశుద్ధమైన సంఘం కావాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా పురుషుడు తప్పు చేస్తేనే దేశంలో ఎంతమంది తప్పు చేయలేదు అనుకోడు. అది ఎప్పుడు కూడా దేవుని చిత్తానికి విరుద్ధమైంది. యేసోబు కూడా సేమ్ వద్దు అనుకుంటున్నాడు. ఇప్పుడు ఆ రాత్రి ఆలోచన చేసుకొని పడుకుంటున్నాడు. ఈ విషయం దేవాది దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది. ఈయన మనసులో అనుకున్న మాట దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. ప్రైజ్ ది లార్డ్. బహిరంగంగా ఎవరు చెప్పలేదు, మనసులో అనుకుంటున్నాడు. మనసులో ఊహించుకున్న మాట దేవాది దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది. 20వ వచనం మీరు చదివితే, ఆయన నిద్రిస్తుండగా స్వప్న మందు దేవుని దూత అక్కడికి వచ్చి, మరి యేసోబు నీ భార్య అయిన మరియను చేర్చుకోవడానికి నువ్వు భయపడద్దు. ఆమె ఏ పొరపాటు చేయలేదు, పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భం ధరించింది, వెళ్ళి నువ్వు భార్యను చేర్చుకోమన్నాడు. హల్లెలూయా. ఆమె ఏం తప్పు చేయలేదు బిడ్డ, నువ్వు వెళ్ళి తెచ్చుకో నీ భార్యను. ఆయన మనసులో అనుకున్న మాట దేవుని దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు దాన్ని రూఢిపరిచేసి ఈయన మనసులో ఉన్న ఆలోచన అంతా మార్చేసి తిరిగి ఇప్పుడు యేసోబు ఎక్కడికి వెళ్తున్నాడంటే మరియ దగ్గరికి వెళ్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యేసోబు ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి అమ్మా. మరియమ్మను దగ్గరికి తీసుకున్నాడు. మరియమ్మను దగ్గరికి తీసుకున్నాడంటే మరియమ్మలో సంతోషం ఉండదా చెప్పండి అమ్మా, ఉండిద్దా? భార్య భర్త ఇద్దరు కూడా ఎప్పుడు కూడా ఇలాగ కలిసిమెలిసి ఉంటేనే సంతోషం. దేవునికి స్తోత్రం కలుగును గాక. భార్యాభర్తలు ఇద్దరు కూడా నవ్వుకుంటా ఉంటే పిల్లలకు ఆనందం. భార్య దేశ ఇస్తే భర్త కొడతా ఉంటే ఎట్లుంది, పిల్లలు కూడా అదిరిపోతూ ఉంటారు. నీ నోరు ఆగదు, వాడి చెయ్యి ఆగదు. నీ నోరు ఆగదు, వాడి చెయ్యి ఆగదు. పడతానే ఉంటాయి, పడతానే ఉన్నా కానీ వాగుతానే ఉంటుంది. హాస్పిటల్ లాగా వాగుతానే ఉంటా, ఆపదే. ఆడవాళ్ళకి దెబ్బలు తెప్పించుకోవడం తెలియదు, దెబ్బలు తెప్పించుకోవడమే తెలియదు. భర్తని ఎంత పొగిడితే అంత తీసుకొస్తాడమ్మా. చెప్పటి గట్టి కలిపి ఎంత తిట్టాడా, ఎంత తిడతావా అంతకు మీ ఈపి విమానం మోత మోగింది. విమానమే మోగుతా ఉన్నది నీకు. నీ భర్తను నువ్వు ప్రేమించాలి. భర్తను భార్యను అర్థం చేసుకుంటేనే అదే ఆత్మీయ జీవితం. ప్రైజ్ ది లార్డ్. ఈ భార్యకి ఇప్పుడు మరియమ్మకు భయపడాల్సిన పని ఎందుకంటే నా కట్టుకోయి భర్త నన్ను అర్థం చేసుకున్నాడు. నా భర్త నన్ను అర్థం చేసుకున్నాడు కాబట్టి లోకం ఏమనుకున్నా నాకు డోంట్ కేర్, నేను భయపడను. ప్రైజ్ ది లార్డ్. నా భర్త నన్ను అర్థం చేసుకుని దగ్గరికి తీసుకున్నాడు కాబట్టి నేను భయపడాల్సిన పని.
నా భర్త నన్ను దగ్గరకు తీసుకున్నాడు, ప్రేమించాడు. తెలుసా, భర్త భార్యను ఎంత ప్రేమిస్తే అంత ఆ కుటుంబం అంత ఆశీర్వాదకరంగా ఉండదు. ఊరక చిటపట టపాకాయలాగా వేరుతూ ఉంటే ఇంకా ఆ ఇల్లు ఎట్లుంది చెప్పండి. ఏడ మాత్రం మా సాయిలాగా చెప్పినట్టు కుందేలు పిల్లలాగా ఉంటారంటే, ఇంటికి పోతేనే పంది పిల్లలాగా తయారైపోతారు. ఎక్కడ చూస్తేనే బాగా కుందేలులాగా బాగా మెరుపుకొని ఉంటారు, కానీ ఇంటికి పోతే ఆ కాకుల్లాగా తయారైపోయి గలగలగల మాట్లాడటం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. ప్రియులారా, మన ఆత్మీయ జీవితం అనేది ఎప్పుడు కూడా దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన భార్య భర్తల మన వ్యక్తులు యేషోబు మరియమ్మను అర్థం చేసుకున్నాడు. వీరిద్దరి ద్వారా బైబిల్లో రాశాడు, మరియమ్మ గర్భంలో ఉన్న శిశువు బయటకు వచ్చేంత వరకు కూడా ఈయన ఏమాత్రం ఆమెను ముట్టుకోలేదంట, తాకలేదంట, పాపం చేయలేదంట. అంటే ఇప్పుడు యేసు ప్రభు పరిశుద్ధుడు అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధమైన జీవితం ద్వారా వచ్చాడు. ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. వింటారా? పైకి పరిగెత్తు. ఏం పేరు నీ పేరు? ఈ పిల్లవాడి పేరు ఏం పేరు? ఎవరబ్బాయి? ఎవరబ్బాయి? మీ డాడీ పేరు మీ డాడీ మీ అమ్మ పేరు చెప్పు. మీ అమ్మ పేరు అడ్రస్ ఏంటి? ఆదిలక్ష్మి. ఇంకా మీ నాన్న పేరు? ఆంజనేయులు. ఈ పిల్లవాడి పేరు ఏం పేరు? రాజు. ఆంజనేయులు అని చెప్తున్నాడు. ఆంజనేయులేనా? మీ నాన్న పేరు? సుబ్బయ్య. ఆంజనేయులు. ఆంజనేయులు అన్నాడా? ఎవరు తమ్మి? వాళ్ళ అమ్మగారిని అంట. ఆదిలక్ష్మి గారిని అంట. ఆంజనేయులు అంటారుగా. చెప్పరా? ఎందుకు అంటే బైబిల్లో చెప్తాడు, మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాం కుమారుడైన, ఇస్సాకు కుమారుడైన, దావీదు కుమారుడైన చెప్పేసి వరుసగా వస్తా ఉంది. మీరు చదవండి. అబ్రహాం కుమారుడు, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశవాళి. అబ్రహాం ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను కనెను, అతని అన్నదమ్ములు కనెను, యూదా తామారునందు ఫెరస్ను జరహును కనెను, పెరస్ ఎస్రోను కనెను, ఎస్రోన్ సల్మాన్ కనెను. ఇలాగూ మొత్తం మగవాళ్ళ పేర్లు వస్తాయి. 16 వచ్చిన చదువునా? మత్తయి 1:16. యాకోబు మరియ భర్త అయిన యేసోబును కనెను. యాకోబు మరియ భర్త అయిన యేసోబును కనెను. ఇక్కడ యేసోబు పక్కన పోయాడు. మరియ యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. గట్టిగా చప్పట్లు కొట్టండి. యేసోబునందు యేసు ప్రభు పుట్టలేదు, ఈమె యందు యేసు ప్రభు పుట్టెను. నమ్మిన వారికి గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ బాబు చెప్పాడు, ఆంజనేయులు మా డాడీ అని అన్నాడు. ఎక్కడ పోయినా అదే పేరు చెప్పాల్సిందే. నేను చెప్తాను మా డాడీ, నా పేరు చెప్పి మా డాడీ వల్ల నేను వచ్చానని. మీరందరూ చెప్పాల్సిందే, మీ నాన్నగారి పేరు చెప్పాల్సిందే. ఎక్కడ పోయినా అదే మాట చెప్పాల్సిందే. కానీ యేసు ప్రభు విషయంలోకి వచ్చేలకి యేసోబు పేరు లేదు, స్త్రీ సంతానం. ఇది ప్రవచనం. ఆదికాండము 3:15లో ఉంటుంది. ఆదికాండం 3:15లో మోసే ప్రవక్త రాశాడు. ఇది ప్రవచనం. 3:15 చదవండి. నీకును స్త్రీకిని నీ సంతానములకు ఆమె సంతానములకు వైరము కలగ చేస్తాను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు మడం మీద కొడతావు. అది అని ఇక్కడ ఒకటి ఉంటుంది. కింద చూడండి పుట్టినోట్లో ఏముందో. అది అని ఇక్కడ ఒకటి ఉంది కింద పుట్టినోట్లో. మీకు అర్థం కాల? అది అని ఇక్కడ ఒకటి ఉందా? కింద చూస్తే ఆయన నిన్ను తల మీద కొడతాడు. అంటే ఆయన ఎవరు? యేసుక్రీస్తు వారు. మీకు అర్థం చేసుకోండి, స్త్రీ సంతానం ద్వారా వచ్చిన వాడు ఏకైక పురుషుడు యేసుక్రీస్తు వారు. నమ్మిన వాళ్ళకి చెప్పడు కూడా. హల్లెలూయా. ఏ పురుషుడు పాపము లేని వాడు ఆయన. యేసోబు ద్వారా కానీ వచ్చిన వాడు కాదు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అలాగూ మగవాళ్ళ పేర్లు చెప్తూ వచ్చాడు.
నేనే చెబుతున్నాను, మా నాన్న ద్వారా నేను ఈ భూమి మీదకి వచ్చాను. మీరే చూడండి, మీ అమ్మా నాన్న ద్వారా ఈ భూమి మీదకి వచ్చారు. కానీ యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వచ్చాడు. పాపము లేని వాడు, జన్మలో పాపం లేదు ఆయనలో. వింటున్నారా? యేసును అర్థం చేసుకొని చేర్చుకున్నప్పుడే మీరు అర్థం చేసుకోవాలి. గర్భవతి అయిన స్త్రీని చేర్చుకున్నాడంటే ఇది పరిశుద్ధాత్మ వలన కలిగిన కార్యం, నా ద్వారా జరగలేదు. నాలో బ్లడ్, నా బ్లడ్ అంతా మా నాన్న బ్లడ్. ప్రైజ్ లార్డ్. మీ బ్లడ్ అంతా మీ తండ్రి బ్లడ్. అవునా కదా? చెప్పండి అమ్మా. మీ బ్లడ్ అంతా మీ తండ్రి బ్లడ్. నా బ్లడ్ మా నాన్న బ్లడ్. యేసయ్యలో పరిశుద్ధాత్మ బ్లడ్. గట్టి చెప్పండి. పరిశుద్ధుడు ఆయన. గాబ్రియేలు దేవదూత అబద్ధం చెప్పడానికి రాలా, నిజం చెప్పడానికి వచ్చింది. ఈ రాత్రి మీరు తెలుసుకుంటే యేసు ప్రభు పరిశుద్ధుడు, పాపము లేని వాడనే సంగతి మీరు తెలుసుకుంటే ఆయనతోనే ముడివేసుకొని జీవించగలుగుతారు, ఆయనతోనే ఉండగలుగుతారు. పాపము లేనివాడు ఆయన కనుక, పాపము చేయలేదు కనుక ఆయన పాపరహితుడు. ఈ లోకంలో నేను పాపము లేదన్న వాళ్ళు చెప్పగలుగుతారా? ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు, ఒక యేసు ప్రభు తప్ప. పరిశుద్ధుడు, జన్మ పరిశుద్ధం, ఆయన పుట్టుక పరిశుద్ధం. ఈ రహస్యం మనం తెలుసుకుంటేనే దేవుడు మనల్ని దీవించబోతున్నాడు. తల్ల వచ్చండి, ప్రార్థన చేసుకుందాం. కూర్చోండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోబోతున్నాం. దేవదూతలు పరిశుద్ధుడు 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 అని నిత్యము కోటాను కోట్ల దేవదూతల చేత ఆరాధించబడుతున్న యేసయ్య, నువ్వు నమ్మినా నమ్మపోయిన ఆయన పరిశుద్ధుడి బిడ్డ. ఈ రాత్రి నువ్వు తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకోవడానికి ఈ సందేశం. దయచేసి అందరూ కూడా ఒకసారి చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రభు సన్నిధిలో. ఇక్కడ కూర్చున్న వారందరూ మోకరించండి. కుర్చీలో కూర్చున్న వారందరూ లేచి నిలబడండి. ప్రభువా, ఈ రాత్రి నాతో మాట్లాడావు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా నాకు తెలిసాడండి. మాట్లాడదు పిల్లలు, కళ్ళు మూసుకోండి. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. ఆ పరిశుద్ధ దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తున్నావా? నిజంగా ఆయన జన్మలో పాపము లేదనే సంగతి నువ్వు తెలుసుకుంటున్నావా బిడ్డ? తెలుసుకుంటే నువ్వు ఆయనతో ఉండగలుగుతావు, ఆయనతో నడవగలుగుతావు, ఆయనతో జీవించగలుగుతావు. ఎందుకంటే ఆ పరిశుద్ధుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ పాపము లేనివాడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఆయన వైపు చూడాలని మనం చేస్తున్నాం. తండ్రి, మీ వందనాలు, స్తోత్రాలు. మీరు ఇచ్చిన అమూల్యమైన సందేశంకై వందనాలు, స్తోత్రాలు. మంచి విషయం బోధించిన ఆయన మరియు మా పరిశుద్ధురాలు గనక ఆ పరిశుద్ధమైన గర్భం ధరించింది. యేసోపు నీతిమంతుడు గనక ఆమెను అర్థం చేసుకుని దగ్గరకు తీసుకున్నాడు. ఈ రాత్రి ఈ మాటల ద్వారా ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళ జీవితాల్లో నిజమైన ఆనందము, సంతోషము దయచేయండి. నీకు నమ్మకంగా సాక్షులుగా జీవించే కృప వారికి దయచేయండి. నీ ప్రేమలో వర్ధిల్లే జీవితం వారికి దయచేయండి. ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఎత్తబడిన ప్రతి లేఖనం కూడా మంచి నేలను పడి ఫలించే భాగ్యం దయచేయమని చీకటిని మీరు బంధిస్తూ యేసు పరిశుద్ధమైన నామములో అడుగుచున్నాను పరమ తండ్రి.